మనం ఇలా టమాటా సూప్ చేయగా మిగిలిన గుజ్జు అయితే నెక్స్ట్ ఈ చేయబోయే ఆలు కర్రీలోకి అయితే యూజ్ చేస్తున్నాం. ఇలా ఆలుగడ్డల్ని ఉడకబెట్టి పొట్టు అయితే తీసి పెట్టుకోవాలి. పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక రెండు పీసుల్లాగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇవి ఇలా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేడి అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని పోపు గింజలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్లో అయితే గోలిన తర్వాత ఇందులో సరిపడేంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడకుండా ఉండడానికి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మాడకుండా అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనం ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డల్ని అయితే మంచిగా అయితే ఆయిల్లో అయితే వేగనివ్వాలి. ఈ ఆలుగడ్డ ఆయిల్లో అయితే మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టిన ఈ టమాటాలని అయితే యాడ్ చేసేసుకోవాలి. టమాటా సూప్ కోసం అయితే మనం ఉడకబెట్టి సూప్ని అయితే తీసేసుకున్నాం. వన్స్ ఒక్కసారి ఉడకబెట్టి తీసేసుకున్న ఈ టమాటా, ఉల్లిగడ్డ, అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం. నార్మల్గా టమాటా సూప్ చేసుకోవడానికి అయితే మిక్సీ పట్టుకొని అయితే పిప్పి అంతా తీసి పడేయడం జరుగుతుంది. మనం ఆలులోకి వాడడం కోసం మాత్రమే మంచిగా ఉడకబెట్టి వడబోసుకొని మిగిలింది ఈ ఆలు కర్రీలో అయితే వాడుకోవడం జరుగుతుంది. ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి సరిపడాన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా మంచిగా మరుగుతున్న టైంలో మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని సరిపడా అంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు వేడి వేడిగా టమాటా ఆలు కర్రీ అయితే రెడీ అయింది. సూప్ అయితే కొంచెం పల్సగా ఉంది కాబట్టి ఇందులోకి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకొని కాసేపు అయితే మూత అనేది పెట్టకుండానే హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవడం జరుగుతుంది. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆవిరి రూపంలో నీళ్ళు అయితే వెళ్ళిపోయి కర్రీ అయితే కొంచెం చిక్కగా అయితే అవుతుంది. ఇలా మనకు వేడి వేడిగా ఆలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా దీని మీద నుండి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చపాతీలోకి ఆలు కర్రీ అయితే చాలా బాగుంటుంది.